హలో గాయ్స్! సమ్మర్ వచ్చేసిందండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇంట్లో ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తది. ఇక రోజు అయితే మనం ఒక్కటే స్పెషల్ చేసుకొని తినలేం కదా! కొంచెం డిఫరెంట్‌గా, స్పెషల్‌గా ఏదైనా చేసుకొని తింటే మనకు కూడా తినాలనిపిస్తది. ఇక అలా చేసుకొని తినాలనిపించినప్పుడు సొరకాయ సర్వపిండి ఇలా చేసుకొని తిని చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. మనం హెల్తీగా కూడా చేసుకోవచ్చండి సొరకాయ సర్వపిండిని. అలా చేసుకోవాలంటే ముందుగా సొరకాయని పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలి. అలాగే క్యారెట్‌ని కూడా తురుముకోండి. అల్లం కూడా తురుముకోండి. ఇలా క్యారెట్, అల్లం, సొరకాయ వేసి చేయడం వల్ల సొరకాయ సర్వపిండి అనేది టేస్ట్‌గా ఉంటుంది. అలాగే హెల్తీగా కూడా ఉంటదండి. మనం మామూలుగా అయితే క్యారెట్ తినాలన్నా పెద్దవాళ్ళైతేనేమో తింటారండి. చిన్న పిల్లలైతే క్యారెట్ తినమంటే అబ్బా! క్యారెటా అని చెప్పి తినలేరు. అలాగే అల్లం కూడా డైరెక్ట్ తీసుకోలేం కదా! అందుకోసమే ఇలా అల్లం తురుము, అలాగే క్యారెట్ తురుము, సొరకాయ తురుము ఇవన్నీ కూడా వేస్ట్ చేసుకోవడం వల్ల మన సొరకాయ సర్వపిండి టేస్ట్‌గా ఉంటది. హెల్త్‌కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఈ సమ్మర్‌లో మంచిగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేస్తే మీరు అస్సలు వదిలిపెట్టరండి. ఎందుకంటే మరి అంత టేస్టీగా ఉంటది కాబట్టి ఇలా తురుముకున్న సొరకాయ, అలాగే క్యారెట్, అల్లాన్ని మొత్తం కూడా ఒక బౌల్‌లోకి వేసుకొని అందులో బియ్యం పిండి యాడ్ చేసి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. కారం తక్కువగా వేసుకోండి. ఎందుకంటే మనం అల్లం తురుము వేసాం కాబట్టి ఘాటుగా ఉంటది కాబట్టి కారం అనేది తక్కువగా వేసుకోండి. అలాగే జీలకర్ర, వామ, పసుపు ఇవన్నీ కూడా వేసి కరివేపాకు కూడా ఉంటే కరివేపాకు కూడా వేసుకొని పిండిని మొత్తం కూడా వాటర్ వేసుకుంటూ మంచిగా ముద్దలాగా కలుపుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా మనం మొత్తం సర్వపిండిని ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలండి. పల్చగా ఒత్తుకొని మధ్యలో హోల్స్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి గ్యాస్ అనేది సిమ్‌లో గానీ, మీడియంలో పెట్టి గానీ ఈ గిన్నెని గ్యాస్ మీద పెట్టి మొత్తం రొటేట్ చేసుకుంటా అన్ని సైడ్‌లు తిప్పుకుంటా మంచిగా కాల్చుకోవాలండి. అలా కాల్చుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ కూడా తిప్పి సెకండ్ సైడ్ కూడా ఒక 5 మినిట్స్ కాల్చుకొని గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి ఎంతో రుచికరమైన సొరకాయ సర్వపిండి అనేది రెడీ అయిపోతదండి. మనం ఎన్నైనా ఇలానే చేసుకోవచ్చండి. ఎంత టేస్ట్‌గా ఉంటదంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్‌గా ఉంటది. మరి మీరు ట్రై చేయండి.